భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 90 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 91వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పి ప్రారంభం చేద్దాం. ఎక్కడి దాకా వచ్చాం మనం? సుషేనుడు ఎవరు సుషేనుడు చెప్పాలి. నేనంతా చెప్పుకున్నాం కదా. కర్ణుడు అసలు పేరు సుషేనుడు. ఆయన తన కవచాలను ఒలిచి ఇచ్చిన తర్వాత కర్ణుడు అయ్యాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు తర్వాత కథ జనమేజయుడితోటి. కుంతిభోజుడు కూతురైన పృథ, ఆమె అసలు పేరేంటి? పృథ, పుట్టింట్లో పేరు. దత్తత వచ్చిన తర్వాత కుంతిభోజుడు కూతురు కాబట్టి కుంతి అని పిలువబడింది. ఎంతో అందమైంది ఆవిడ, మామూలు అందం కాదు. ఆవిడ ధర్మాన్ని పాటించేది బాగా. చిన్నప్పుడే వ్రతాలన్నీ చేసేది. ఆ కన్యని ఎంతోమంది రాజులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత కుంతిభోజుడు ఆ రాజులందరినీ ఆహ్వానించాడు. స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరం అంటే కన్య వరిస్తుంది స్వయంగా ఆ రాజుల్లో ఎవరో ఒకరిని కదా. అప్పుడు ఆమె అందరు రాజులతో పాటు పాండురాజు కూడా వచ్చాడు కాబట్టి పాండురాజుని వరించింది. అతడు కూడా సింహం లాంటి దర్పం మనిషిలో, విశాలమైన వక్షస్థలం, తర్వాత సూర్యుడి యొక్క తేజస్సు ఆయనలో. ఇటువంటి మహానుభావుడు ఆయన. మరొక దేవేంద్రుడిలాగా రాజుల మధ్యలో ఆ నరవరుడైన పాండురాజును చూచి కుంతి ఒక్కసారిగా చలించిపోయింది. సిగ్గుపడుతూ పాండురాజు మెడలో పూలమాల వేసింది. ఇది చూసిన మిగతా రాజులందరూ కూడా వెంటనే తమ దారిని తాను వెళ్ళిపోయారు. రథాలెక్కి, గుర్రాలెక్కి, ఏనుగులెక్కి. ఆ తర్వాత కుంతిభోజుడు వివాహం జరిపించాడు. దేవేంద్రుడు శచీదేవితో కలిసినట్టుగా కుంతిభోజున కుమార్తెతో కలిశాడు అదృష్టవంతుడైన పాండురాజు. ఇక ఓ రాజేంద్ర, వైశంపాయనుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? జనమేజయ మహారాజు. భార్య అయిన కుంతిని తన భవనంలో ప్రవేశింపజేశాడు పాండురాజు. వైశంపాయనుడు ఇంకా చెప్తున్నాడు. భీష్ముడు ఉన్నాడే, శంతనుడు యొక్క కొడుకులైన భీష్ముడు పాండురాజు ఇంకొక పెళ్లి కూడా జరిపించాలని ఆలోచించాడు. ఒక పెళ్లి అయిపోయింది. వృద్ధ అమాత్యులతోటి, ముసలివారైన మంత్రులతోటి, బ్రాహ్మణులతోటి, మహర్షులతోటి కలిపి ఆలోచించాడు. చతురంగ బలాలతో మద్రరాజు నగరానికి వెళ్ళాడు. ఆ మద్రరాజు భీష్ముని రాకని తెలుసుకొని ఎదురేగి స్వాగతం పలికాడు. మంచి ఆసనాన్ని ఇచ్చాడు, పాద్యాన్ని ఇచ్చాడు, అధ్యాన్ని ఇచ్చాడు, మధుపర్కాన్ని ఇచ్చాడు. రాకకు కారణాన్ని అడిగాడు మద్రరాజు. అప్పుడు
భీష్ముడు అన్నాడు, నాయన నేను కన్యార్థినై వచ్చాను. మాద్రి అనే పేరుతోటి నీకొక సోదరి ఉన్నది. ఆమె మంచితనానికి మారు పేరు అని వింటున్నాం మేము. కాబట్టి మా పాండురాజు కోసం నేను ఆమెని కోరుతున్నాను. మాతో వియ్యం అందడానికి నువ్వు తగినవాడివి కాబట్టి ఆలోచించి మా అభ్యర్థనని స్వీకరించు అని కోరాడు భీష్ముడు వారు. అప్పుడు ఇంతకన్నా కోరదగింది ఏముంటుంది అని ఎంతో సంతోషపడ్డాడు ఆ రాజు, మద్రరాజు. అయితే మా పూర్వీకులైన రాజులు మా వంశంలో ఏర్పాటు చేసిన ఒక శుల్క విధి ఉన్నది. మంచో చెడో ఇప్పుడు దాన్ని నేను అతిక్రమించలేను. ఇది అందరికీ తెలిసిందే, నిస్సంశయంగా మీకు కూడా తెలిసే ఉంటుంది. అది తెలిసి కూడా కన్యనివ్వమని మీరు అడగటం తగదు. అది మా కులధర్మం, మాకు అదే పరమ ప్రమాణం. ఆ కారణంగా అసందిగ్ధంగా నీకు నేను చెప్పలేకుండా ఉన్నా. ఇప్పుడు భీష్ముడు అన్నాడు, ఇది ధర్మమే నాయన, నువ్వు చెప్పిన దానిలో తప్పేం లేదు. సజ్జన సమ్మతమైన మీ కుల మర్యాద మాకు కూడా తెలిసిందే అని పలికి భీష్ముడు శల్యరాజుకి బంగారు నగలు, విచిత్రరత్నాలు వేల కొలది ఇచ్చాడు. ఏనుగుల్ని, గుర్రాలని, రథాలని, వస్త్రాలని, ఆభరణాన్ని, మణుల్ని, ముత్యాలని, పగడాలని, శుల్కం, కన్యాశుల్కం ఆచారం. ఆయన పేరు శల్యుడు, మద్ర దేశానికి రాజు, మద్ర దేశాధిపతి కాబట్టి మద్రరాజు. ఆమె పేరు ఏంటి? మాద్రి. మద్రదేశ కన్య కాబట్టి మాద్రి, రెండవ భార్య పాండురాజు. ఆ వివాహ తతంగం ఇదంతా కూడా. ఆ తర్వాత మద్రరాజు అయిన శల్యుడు మనసారా ఆనందించాడు. తన చెల్లెలను అలంకరించి ఆ రాజుకి కౌరవర్షభే, ఇక్కడ కూడా కౌరవరాజు అనే చెప్పారు. అర్థమైందా? పాండురాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా కౌరవులే. తర్వాత అది కౌరవులు అనే పదము కేవలం ధార్తరాష్ట్రులకి, అంటే ధృతరాష్ట్రుడు పుత్రులకి వాడుతూ వచ్చారు జనాలందరూ. పాండురాజు చనిపోయిన తర్వాత వాళ్ళని పాండవులు అన్నారు, వీళ్ళని కౌరవులు అన్నారు. ఎందుకంటే శాస్త్రరీత్యా పెద్దవాడే కదా అధికారి, ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి ఆ కౌరవుల వంశం యొక్క కంటిన్యూషన్ అన్నమాట. అట్లా కౌరవులు అని వాడుకుంటారు. ఇక ఇక్కడ ఏమన్నారు? పాండురాజు కూడా కౌరవుడే అన్నారు. అంటే వాళ్ళ మూల వంశకర్త కురు మహారాజు కాబట్టి అందరినీ కౌరవులే అంటారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఆ కురురాజుకి సమర్పించుకున్నాడు తన కన్యని, కన్యాశుల్కం చేసుకొని. తర్వాత హస్తినాపురానికి బయలుదేరాడు భీష్ముడు. ఇప్పుడు కుర్రాజుకు సమర్పించుకున్నాడంటే ఇప్పుడు ఎవరికి సమర్పించుకున్నాడు? వెళ్ళింది ఎవరు? భీష్ముడు, ఆమెను తీసుకురావడానికి కదా. భీష్ముడికి ఇచ్చేశాడు, శుల్కం తీసుకున్నాడు, భీష్ముడికి ఇచ్చాడు. భీష్ముడు ఎవరి కోసం వచ్చాడు? తన తమ్ముడు పెళ్లి, తమ్ముడు కాదు ఆయన, పాండురాజు పెళ్లి కోసం అని ఇచ్చాడు కదా. కొడుకులే వీళ్ళు, అవునా? కొడుకులే కదా అయ్యేది. భీష్ముడికి ఏమవుతారు? కొడుకులే అవుతారు. ఇక వివాహం కూడా జరిపించాడు. తీసుకొచ్చే అమ్మాయిని భీష్ముడు పాండురాజుకి ఇచ్చి రెండవ పెళ్లి కూడా అయిపోయింది. రాజుల్లో బహుభార్యత్వం అనేది ఇదివరకు ఉండేది. అంటే మనం ఈ ప్రజాప్రభుత్వం వచ్చేదాకా బహుభార్యత్వం ఉన్నది మన హిందూ ధర్మంలో. ముఖ్యంగా రాజులు చాలామంది పెళ్లి చేసుకునేవాడు. చెప్పుకున్నాం కదా నిన్న, ధృతరాష్ట్రుడికి 100 మంది కన్యల నుంచి పెళ్లి చేశాడు. మనోధర్మ
దౌర్బల్యం ఉండకూడదు, గుడ్డివాడు కదా ఆయనకి అని. ఒక గాంధారినే కాకుండా ఇంకా 100 మందిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు. కాబట్టి ఈ మాద్రిని కూడా ఇంకొక వివాహం చేశాడు పాండురాజుకి, పృథతోటి పాటు. పృథ అంటే కుంతీదేవి. వివాహ విధి ముగిసింది. మరి ఆ తర్వాత పాండురాజు హాయిగా 2 భార్యలతో విహరించాడు. ఆ తర్వాత ఆయన ఇక జైత్రయాత్రకి బయలుదేరాడు. చాలా రాజ్యాలన్నీ కూడా ఆక్రమించాడు. మరి తన యొక్క అన్నయ్యని రాజుగా చేసుకున్నాడు. ఈయన అలా భావించి ఆయనకి ఎన్నో వినుతయశుండు పాండ్రు నృప వీరుడు దిగ్విజయంబు చేసి పెంపున కొనివచ్చి ఇచ్చి నయపూర్వ మహాధన రాశి పేర్మి వారని విభవంబుతోడ ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్. అన్నయ్య గారు చెప్తున్నారు. అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఇది సంస్కృత భారతం. అది అన్నయ్య గారు కమ్మటి పద్యం రాశాడు. శతాశ్వమేధం చేశాట ధృతరాష్ట్ర మహారాజు. ధృతరాష్ట్రుడు చేసే శతాశ్వమేధముల్. రాజెవరు? ధృతరాష్ట్రుడే. అది తనరగ భూసురేశులకు దక్షిణలిచ్చి యథోచితంబుగన్. యథా విధిగా మరి అన్ని యాగాలు చేస్తే ఎంతోమంది బ్రాహ్మణులకి దక్షిణలు అవన్నీ ఇవ్వాలి కదా. పాండురాజు ఎన్నో మొత్తం ప్రపంచాన్నంతా గెలిచాడు. చతుస్సాగర సముద్రం అంటే 4 సముద్రాల మధ్యలో ఉన్న భూమినంతా గెలిచి ఎన్నో కానుకలు తెచ్చి ధృతరాష్ట్రుడికి సమర్పిస్తే ఆయన 100 అశ్వమేధ యాగాలు చేసి చక్కగా బ్రాహ్మణులందరికీ కూడా తృప్తిపరిచాడు, దక్షిణలు ఇచ్చి. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.